సార్ దక్షిణ దారిలో త్యాగాల పాట కోసం, అమరుల త్యాగాల కోసం సార్ హరగోపాల్ గారు స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఈ వీడియో తీసినందుకు కిషోర్ గారిని హృదయపూర్వకంగా మనం అందరము అభినందించాలి. ఏ సమాజం అయినా తన త్యాగాల చరిత్ర మర్చిపోతే ఆ సమాజాలకు భవిష్యత్తు ఉండదు. చరిత్ర ఎప్పుడైనా గత జ్ఞాపకాల మీద, ముఖ్యంగా ప్రాణ త్యాగాల మీద ఇవాళ కూడా ఒక భగత్ సింగ్ మన చరిత్రలో ఇప్పటికీ ఆయన చరిత్ర చదివినా, ఆయన రచనలు చదివినా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. 23 ఏళ్ళ పిల్లోడు. అదే వారసత్వము ఇవాళ 6 మంది ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో, తమ ప్రాణాలు ఇచ్చి వాళ్ళు ఆశించింది, వాళ్ళు స్వప్నించింది ఒక ప్రజాస్వామ్యంగా, మానవీయంగా అందరి సమస్యలు పరిష్కరించేందుకు. కొందరైతే ప్రాణత్యాగాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు వస్తాయని, యువత సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళకు స్వప్నం ఉండేది. వాళ్ళ ప్రాణాలు పోయినా సరే కానీ వచ్చే తరం అందరూ, మిగతా అందరూ సుఖంగా ఉండాలి, మిగతా అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి స్వప్నం లేకపోతే త్యాగం సాధ్యం కాదు. అది మీరు భగత్ సింగ్ చరిత్ర అవుతే మనకు తెలుస్తుంది. త్యాగాలకి చాలా విలువ ఉంటుంది సమాజంలో. ఇవాళ కిషోర్ గారు చేసిన పని సాధారణమైన పని కాదు, చరిత్రను రికార్డ్ చేశారు. ఆ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర అత్యున్నతమైన త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్రను ఆయన రికార్డ్ చేశారు. కనుక ఈ త్యాగాలు ఏవైతున్నాయో అవి వాళ్ళ మనకు నిజంగా జరిగిన విషాదం ఏమిటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత నాకు నిజంగా తెలంగాణ అనౌన్స్ చేసిన రోజు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళితే చాలామంది ఏడ్చారు, కౌగులించుకున్నారు, కాళ్ళు మొక్కారు. నాకు చాలా భయం వేసింది. భయం వేసిన రాత్రి పోయి నిద్రలేని రాత్రి నాకు నిద్ర కూడా పట్టలే. ఇంత ఆశిస్తున్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు, ఇంత త్యాగాలు జరిగాయి, ఎటువంటి తెలంగాణ నిర్మాణం జరుగుతుందో అనే భయం కూడా నాకు వేసింది. అందుకనే నాది రాశాను. కోదండ్ గారి శ్రీమతి మర్నాడు ఎక్కడో కనిపించింది. ఏం సార్ ఒక్కరోజున హాయిగా నిద్రపోదామంటే మీరు వ్యాసం రాశారు, పొద్దున వ్యాసం చదువుతున్నాయి, మళ్ళీ నేను డిస్టర్బ్ అయిపోయాను, తెలంగాణ వచ్చిన ఆనందంలో మీరు వ్యాసం రాశారంటే నాకెందుకో భయం వేసే నేను రాశానమ్మా అన్నాను. అంటే ఈ త్యాగాలన్నీ ఏమవుతాయి అని ఎందుకో నాకు ఒక పొలిటికల్ ఎకానమీ విద్యార్థిగా నాకెందుకో కాస్త భయం వేసింది. అనుకున్నట్లే ఈ 10 ఏళ్లలో నిజంగా ఈ త్యాగాలు, తర్వాత ఉద్యమాల స్ఫూర్తి, విద్యార్థులు చేసినటువంటి వాళ్ళ కృషి, వాళ్ళ ఉద్యమాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోవడం అనేది అది తెలంగాణ విషాదమే. కానీ తెలంగాణ ప్రజలు కోదండ్ ఆయన మొన్న ఎన్నికలు తిరుగుతున్నప్పుడు ఒకసారి కలిస్తే కింద భూకంపంలాగా వస్తుంది సార్ తెలంగాణ ప్రజలు, సాధారణమైన ప్రజలు కాదు అని కోదండ్ అన్నప్పుడు కొత్త విశ్వాసం. కనుక వాళ్ళు రాజకీయ సందర్భాన్ని మార్చేశారు తెలంగాణ ప్రజలు. వాళ్ళేదో చేద్దామని పోతే తెలంగాణ ప్రజలు ఇంకా ముందుకు పోనివ్వలేదు. కనుక ఆ సందర్భం మారింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగానే తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేశారో నాకు జైపాల్ రెడ్డి చెప్పేవాడు. అలాగే నాకు నిజానికి ఆ మొత్తం అకౌంట్ ఏదైతుందో నాకు జయరాం రమేష్ గారు కూడా చెప్పారు. ఆ చివరి నిమిషంలో ఏం జరిగింది, రాజ్యసభలో ఏం జరిగింది అంతా అది ఆ మొత్తం రావడానికి పిల్లల 6 మంది త్యాగాలు లేకపోతే అంత స్ఫూర్తి ఉండేదా, తెలంగాణ ఉద్యమానికి అంత చైతన్యం ఉండేదా అనేది కూడా ఇవాళ మనం ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ చాలా అద్భుతంగా తీశారు, చాలా ఎఫెక్ట్గా ఉంది. నేను చాలా రోజుల తర్వాత నేను ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నాను. నాకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయంటే అది ఇంత త్యాగాలు జరిగితే తెలంగాణ మనం ఎటువంటి తెలంగాణ ఇట్లా మారింది ఏమిటని. రెండవది నాకు ఇంకొప్పుడు కూడా భయం అంటే మన యువత, తెలంగాణ యువత ఒక కాలంలో మేము చదువు చెప్తున్న కాలంలో వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ త్యాగాలు అవన్నీ చూసిన మాకు ఇవాళ తెలంగాణ యువత ఎక్కడ పోతున్నది, ఎటు పోతున్నది, నిజానికి దానికి జవాబు నిజంగా ఈ పిల్లలకు ఒక సరి అయినటువంటి మన కిషోర్ గారు తీసినటువంటి ఈ వీడియో ఏదైతుందో ఇది నిజానికి తెలంగాణ యువతకి ఒక ఆదర్శంగా తాము జ్ఞాపకాలను చేసి ఎటువంటి తెలంగాణకు మన పోరాటం చేసిన జ్ఞాపకాన్ని మళ్ళీ తెలంగాణ ప్రజలు గుర్తు చేయడానికి తప్పకుండా కిషోర్ గారు చేసినటువంటి ప్రయత్నము దానికి దోహదపడుతుంది అంటూ మరొకసారి వారిని అభినందిస్తూ, చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళను మర్చిపోతే మరొకసారి చెప్తున్నాను ఆ సమాజానికి భవిష్యత్తు ఉండదు.
ఇవాళ మీరు ఏం చేశారంటే ఆ త్యాగాల్ని మళ్ళీ ప్రజలకు గుర్తుపెట్టారు, ఆ జ్ఞాపకాన్ని సజీవంగా నిలబెట్టారు. కనుకనే మీరు చేసిన ప్రయత్నము సాధారణంగా అది చారిత్రకమైనటువంటి ప్రయోగమే. తప్పకుండా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఇది విస్తృతంగా చూపించవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళని ఒక ఆశయం కొరకు పనిచేసే వాళ్ళుగా, ఒక ఆదర్శం కొరకు పనిచేసే వాళ్ళుగా, తెలంగాణ యువతకు ఉండేటువంటి ఏదైతే పట్టుదల, వాళ్ళదైతే వాళ్ళ అంటే వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏదైతుందో అది మళ్ళొకసారి తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ యువతకి చెప్పితే తెలంగాణను మళ్ళీ మనం రక్షించుకొని ఒక ప్రజాస్వామ్యం, ఒక మానవీయమైన, ఒక అంటే అందరికి దేశానికి అది తెలంగాణ ఎలా నడుస్తుంది, తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాన్ని గురించి అందరం నేర్చుకోవాలి అనే తీరుగా రావాలి అని మాలాంటి వాళ్ళకి ఆకాంక్ష ఉంది. దానికి ఇది తప్పకుండా దోహదపడుతున్నట్టు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మాకు ఈ గౌరవం నిజంగా కోదండరాం అంటే ఆయన ప్రత్యక్ష ఉద్యమాన్ని నడిపినవాడు. మేము మేధోపరంగా చేశాం, కానీ ఉద్యమాల్లో మేము వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చుండొచ్చు, కానీ మేము మాకంటే చాలా కృషి చేసినట్టు జయశంకర్ గారు, కోదండరాం గారు, చాలామంది ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయమైన స్నేహితులు కావడం కూడా నాకు కొంత అంటే జీవితంలో ఒక ఆనందము, ఒక సంతృప్తి ఎప్పుడు మిగులుతుందంటే మన చుట్టూ ఉండేవాళ్ళు చేస్తున్న కృషి ఒక అద్భుతమైన కృషి అయినప్పుడు, అదే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఈ కృషి చేస్తున్నారనేటువంటి, ఇక త్యాగాలు చేసిన వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు, కానీ త్యాగాలు చేసిన ప్రతి వాళ్ళు కూడా ఈ త్యాగం ఏదైతుందో తెలంగాణ ఒక మంచి తెలంగాణ వస్తుందని ఆశించారు. మరొకసారి చెప్పనంటే తప్పకుండా దానికి దోహదపడని చెప్తూ, కిషోర్ గారు మమ్మల్ని పిలిచి ఈ మాటలు మాట్లాడేసేస్తుంది నాకు అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మీకు మా భాష యాదగిరి సార్ వచ్చి నాకేం చెప్పలే, ఇక్కడ ఏదో మీ ఇంటి ముందు మీరు రావస్తానని వెళ్ళిపోయాడు. ఆయన అంతా చక్రం ఉంటుంది ఆయన కాళ్ళకి. ఆయన వచ్చి నాకు అది చెప్తే ఏం నడుస్తుందో, ప్రోగ్రామ్ ఏంటో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏం ప్రోగ్రామ్ ఏంటో ఇప్పుడు కిషోర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి కానీ నాకు అర్థం కాదు. కానీ ఎనీవే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు తప్పకుండా నాకు కూడా ఒక ఆనందంగా ఉంది. సరే, దుఃఖం అనేది ఈ తప్పకుండా ఇది చూసిన వాళ్ళు చాలామంది కన్నీళ్ళు, కానీ కన్నీళ్ళు పెట్టుకుంటే మీలో మానవత్వం నిలుస్తుంది. ఏ దానికైనా కన్నీళ్ళు పెట్టిస్తున్నట్టే లోపల మనకు మానవత్వం ఉన్నట్టు, ఆ మానవత్వాన్ని పురుగొల్పినట్లుగా కూడా ఇది ఉంటుందని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మా టీం అందరి తరపున కూడా కళాభివందనాలు సార్ మీకు.